దేవుని స్తుతిస్తూ ఆరాధించడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని విందాం. దైవజనులు షకీనా గ్లోరీ గారు దేవుని వాక్యాన్ని అందిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులకు సమయాన్ని అప్పగిద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలా సంతోషం. మరి ఈ శుక్రవారపు ఉపవాస ప్రార్థనలో మీరందరూ ఎంతో ఆసక్తితో దేవుని సందులో చేరిన విధానాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఒక వ్యక్తి యొక్క అభివృద్ధి కానీ, ఒక కుటుంబం యొక్క ప్రగతి కానీ, ఒక సంఘం యొక్క క్షేమం కానీ దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఎంతగా దేవునితో సహవాసం చేస్తూ ఉంటావో, ఎంతగా దేవుని వద్దకు వస్తూ ఉంటావో, ఎంతగా ఆయన సందులో ప్రార్థించడానికి ఇష్టత చూపుతూ ఉంటావో, దాని భవిష్యత్తు ఏమై ఉంటుందంటే ఆశీర్వాదంగానే ఉంటుంది, దీవెనగానే ఉంటుంది. అంతకన్నా ఇంక వేరే ఏ మాట చెప్పడానికి దేవుడు అవకాశం ఇవ్వడు. అంటే గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు దాచిపెట్టాడు. ఎందుకంటే నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. దేవుని మాట నిక్కచ్చి, ఇంకా మట్టి మూసలో 7 సార్లు కడిగి తీసిన వెండి అంత. 7 సార్లు, ఒకసారి కడిగితేనే శుద్ధి అయిపోద్ది, కానీ 7 సార్లు కడిగితే 7 సార్లు ఎలా శుద్ధి? అంత నిక్కచ్చి మాట దేవుని మాట. కాబట్టి నమ్మిన వాళ్ళు దాన్ని సొంతం చేసుకుంటారు. ఇంతవరకు చక్కని ఆరాధనలో, పాటలలో, షార్ట్ మెసేజ్లో మీరందరూ దేవుణ్ణి మహిమపరిచారు. ఒకసారి మీ బైబిల్ గ్రంథాలు చూపించండి, వాక్యాన్ని మనం విందామా? సిద్ధంగా ఉన్నారు మీరందరూ? నిద్రపోవడానికి సిద్ధంగా ఉన్నారా? కొంతమంది వాక్యం అనేసరికి వెళ్ళిపోతూ ఉంటారు కదా, అట్లా వద్దు. ఓకే, బైబిల్ చూపించండి. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. నీ జీవితాన, నా జీవితాన, నీ జీవితాన, నా జీవితాన మారాని మాట, యేసు మాట. మారాని మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిలు మాట, యేసు మాట. మాట్లాడే దేవా, బంగారం, వెండి, బంగారముల కంటే విలువైన శక్తిని మాకు నీ మాటల ద్వారా అందించే దేవుడుగా ఈ ఉదయకాలం, మధ్యాహ్నం కలిసి మన మాటలు రుజువు చేసుకోమని, ఈ వాక్యం చేత ప్రతి ఒక్కరిని సంధించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఒకసారి ఒక భిక్షగాడు ఇలా అడుక్కుంటున్నాడంట. ఆ ఏరియాలో ఒక పెద్ద ఆయన కనబడితే, సార్ ఒక 8 రూపీస్ ఉంటే ఇవ్వండి సార్ అన్నాడంట. ఇప్పుడు బిచ్చగాళ్ళు ఎంత ఇవ్వాలో కూడా డిమాండ్గా అడుగుతున్నారు కదా. ఇదివరకు రోజులు మారినట్టు, ఇదివరకు రోజులకి ఇప్పటికీ చాలా మార్పులు వచ్చేసాయి. ఇదివరకు అమ్మ ధర్మం చేయండి అనేవారు, ఇప్పుడు ఎంత ఇవ్వాలో కూడా వాళ్ళే, ఏమి ఇవ్వాలో కూడా వాళ్ళే చెప్తున్నారు. 8 రూపీస్ ప్లీజ్ అన్నాడంట. పెద్ద ఆయన అన్నాడు, 8 రూపీస్ ఎందుకురా అంటే, ఛాయ్ తాగడానికండి, అదే టీ తాగడానికండి అన్నాడంట. టీ 4 రూపాయలే కదరా నాయన, 8 రూపీస్ ఎందుకు అడుగుతున్నావంటే, నా గర్ల్ ఫ్రెండ్కి కూడానండి అన్నాడంట. ఒరే బిచ్చగాడయ్యండి నీకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా అంటే, సార్ నేను బిచ్చగాడు, నాకు మరి గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వచ్చిందంటే, నేను గర్ల్ ఫ్రెండ్ వచ్చిన తర్వాత నేను బిచ్చగాడిని అయ్యాను సార్ అన్నాడంట. అంటే ఈయన అనుకున్నాడు బిచ్చగాడికి గర్ల్ ఫ్రెండ్ ఏంటి అనుకుంటే, గర్ల్ ఫ్రెండ్ వచ్చాకనే నేను ఏమయ్యాను, బిచ్చగాడిని. చాలామంది జీవితాలు అంతే. వారి యొక్క పాప ఫలితాలు, వారి స్నేహాలు, వారి సహవాసాలు వారి జీవితాన్ని మారుస్తాయి.
లోకముతో మనుషులతో నువ్వు స్నేహం చేస్తే ఖచ్చితంగా ఆ మార్పు నువ్వు చూస్తావు. కానీ దేవునితో నువ్వు సహవాసం చేస్తే దేవుని సహవాసం ద్వారా వచ్చే మార్పు నిన్ను బిచ్చగాడిగా చేసే మార్పు కాదు, కానీ నిన్ను ఆశీర్వాదకరంగా చేసే మార్పు నువ్వు చూస్తావు. హల్లెలూయా. అది మనుషులతో, లోకంతో, లోక స్నేహాలతో కాలం గడిపి ఆ స్థితికి రావద్దు. కానీ ఒకవేళ ఈరోజు నీ స్థితి ఏదైనా, నీ పరిస్థితులు ఏదైనా, నువ్వు దేవుని సందుకు వచ్చి నీ స్థితిగతులు మార్చుకునే అవకాశాన్ని దేవుడు ఉదయకాలం మనకు అందిస్తున్నాడు. జకర్యా గ్రంథంలో ఒక మాటను మీకు చూపించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. ఆమెన్. హల్లెలూయా. రెండంతలుగా నేను మీకు మేలు చేసేదనని ఎప్పుడు చెప్తున్నాడంట? నేడు అంటే ఎప్పుడు? నిన్న కాదు, నేడంటే మొన్న కాదు, ఇప్పుడే, ఈరోజే. దేవుడు ఈరోజు ఈ ప్రార్థన కూడికొచ్చిన నీకు, నాకు, ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నేడు ఇప్పుడు ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, రెండంతులుగా మీకు మేలు చేస్తాను. హల్లెలూయా. ఒకంత మేలు జరిగితే చాలు ప్రభువా అనుకుంటున్న మనకి దేవుడిస్తున్న వాగ్దానం ఏంటంటే రెండంతల మేలు. మన దేవుడు మేలు చేసేవాడే, కీడు చేసేవాడండి ఆయన. కీడు చేసే వాడు కాదైనా, అన్యాయస్తుడు కాదైనా, అక్రమస్తుడు కాదైనా, మనసు లేనివాడు కాదైనా. ఆయన మంచివాడు. బైబిల్లో చాలా చోట్ల నేను మంచివాడను అని చెప్పాడు. ఆయన మంచివాడుగా రుజువుపరుచుకున్నాడు. ఆయన మంచివాడు, కీడు చేయడు, మేలే చేస్తాడు. అయితే ఆ మేలును రెండంతలుగా నువ్వు పొందడానికి నువ్వు గనక ఇష్టపడుతున్నావా? దేవుని మేలు ఒకంతే చాలా గ్రేటే, కానీ రెండంతల మేలును దేవుడు తన బిడ్డలకు సిద్ధపరిచాడు. అయితే ఎవరికి ఆ మేలు అని అంటే అక్కడ 2 మాటలు మనం చూస్తున్నాము. నిరీక్షణ గలవారికి ఆ మేలుంది. రెండవది కోటలో ప్రవేశించే వారికి. కోట బయట నువ్వు ఉంటే ఆ మేలు నువ్వు పొందలేవు. జకర్యా ప్రవక్త మరి యూదా ప్రజల మధ్యలో ఆయన అద్భుతమైన సేవను జరిగించాడు. వారు బంధకములలో ఉన్నప్పుడు వారు తప్పిదాలు చేసి ఆయా చక్రవర్తులకు దేవుడు అప్పగించిన తర్వాత వారు బుద్ధి తెచ్చుకోవడానికి మరి అనేక మంది ప్రవక్తలను దేవుడు పంపించి, ఒరే బుద్ధి తెచ్చుకోండ్రా, ఇప్పటికైనా జీవితాలు మార్చుకోండ్రా అని ఎంతోమంది ప్రవక్తలు దేవుడు వాడుకున్న సందర్భంలో ఈ జకర్యాను కూడా దేవుడు వాడుకున్నాడు. ఆ జకర్యా ప్రవచిస్తూ ఈ మాటలన్నీ కూడా తెలియచేశారు. కోటను ప్రవేశించండి, కోట బయట ఉంటే నీకు మేలు లేదు, కోట లోపలికి వచ్చే వాళ్ళకి మేలుంది. హల్లెలూయా. కోట అంటే ఏంటి? మీ రాజమండ్రిలో కోట ఉందా? ఏ కోట? కోటగుమ్మం ఉందిలే. కోటగుమ్మం నేను కూడా చిన్నప్పుడు వారానికి ఒకసారి వెళ్తూ ఉండేదాన్ని, మా నాన్నగారు తీసుకెళ్తూ ఉండేవారు దేనికో దానికి. కోటగుమ్మం ఎందుకంటే మన రాజమండ్రి ఈ యొక్క ప్రాంతాలను కూడా రాజరాజ నరేంద్రుడు అనే ఒక చక్రవర్తి పరిపాలించేవారు, రాజులు పరిపాలించేవారు. మరి ఆ సమయంలో ఇది కూడా మన రాజమండ్రిలో కూడా ఆయా చారిత్రాత్మక స్థలాలు ఇంకా ఉన్నాయి. అప్పట్లో, ఇప్పుడు కోటగుమ్మం మంచి మార్కెట్ ప్లేస్ కదా, అప్పట్లో అది కోట మరికి గుమ్మంగా ఉండేదట, అందుకని ఆ పేరు వచ్చింది అనుకోండి దానికి. కోటలోకి ప్రవేశించండి అంటే రాజుల కోటలు ఇప్పుడు మనకు లేవు కదా అని మీరు అనుకోవచ్చు. అయితే ఒకవేళ లోకములో రాజుల కోటలు ఆయా ప్రాంతాల్లో ఉన్నాయేమో, కానీ మనందరికి ఒక రాజు ఉన్నాడు, ఆయనకు ఒక కోట ఉంది, అదే దేవుని సన్నిధి. హల్లెలూయా. మీరు చూడొచ్చు 18వ అధ్యాయం 10వ వచనం సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలో యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. హల్లెలూయా. కోట వెలుపల ఉండి దేవా నాకు మేలు చేస్తావా, దేవా నాకు ఆరోగ్యం ఇస్తావా, దేవా నాకు సహాయం చేస్తావా, దేవా నాకు ఆ కార్యం చేస్తావా, ఈ కార్యం చేస్తావా అంటే చేస్తాడో లేదో నో డౌట్. కానీ ఈ ఉదయకాల సమయంలో నువ్వు కోటలోనికి ప్రవేశిస్తే, నువ్వు కోటలో జీవిస్తే, నువ్వు కోటలో ఉంటే, నువ్వు కోటలో దేవునితో గడిపితే రెండంతల మేలును పొందుకుని ఇక్కడి నుంచి వెళ్ళబోతున్నావు. ఆమెన్. హల్లెలూయా.
దీన్ని నేను మరి దేనితో పోల్చుకున్నానంటే, దేవుడు నాకు ఆ ప్రత్యక్ష దేనితో ఇచ్చాడంటే, కోటలో ప్రవేశించుటానుగా దేవునితో సహవాసము చేయుట, దేవుని సన్నిధిలో మన వ్యాజ్యములు అప్పగించుట, దేవుని సన్నిధిలో నిరీక్షణతో మనము దేవుని వైపు ఎదురు చూచుట. లోకంలో చాలామంది ఈరోజు కోటలో ప్రవేశించట్లేదు, దేవుని సన్నిధిలోనికి రావట్లేదు, దేవుని పాదాలు పట్టుకోవట్లేదు, దేవుని సన్నిధిలో ప్రార్థించట్లేదు, కానీ దేవుని నుండి మేలు ఆశిస్తున్నారు. విచారకరమైన విషయం ఏంటంటే, మేలు కలుగకపోగా పొందుకోకూడనంత కీడును అనుభవిస్తూ ఉన్నారు. ప్రియులారా, జాగ్రత్త సుమా. దేవుడు నీకు మేలును ప్రకటిస్తున్నాడు, దేవుడు నీకు ఆనందాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుడు నీకు సమాధానాన్ని ప్రకటిస్తున్నాడు, దేవుడు నీ జీవితంలో అద్భుతాలు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నువ్వు చేసుకుంటున్న ప్రార్థనను వినాలని, ఇదిగో నీ మనసులో ఉన్న వేదనను అర్థం చేసుకొని నీ జీవితంలో కార్యాలు చేయాలని దేవుడు ఆలోచిస్తూ ఉండగా, మరి ఆయన హెచ్చరికను నువ్వు ఒక్కసారి ఖాతర చేయగలిగితే, నేను ధైర్యంగా విశ్వాసంతో చెప్తున్న మాట ఏంటంటే, ఈ ప్రదేశం నుండి నువ్వు మేలు లేకుండా వెళ్ళవు. ఆమేన్, హల్లెలూయా. మేలుతో నింపబడతావు, ఆశీర్వాదంతో నింపబడతావు. ఈ కోటను ప్రవేశించుట అనగా దేవునిని చేరుట, దేవుని సందులో గడుపుట, దేవునితో మనం కాలం గడుపుట, స్పెండింగ్ టైం విత్ గాడ్. దేవునితో అలాంటి అనుబంధాన్ని ఎవరు కలుగుంటారో వారు ఆశీర్వాదాన్ని చూస్తారు. నేను మరి బైబిల్ గ్రంథంలో చాలామంది జీవితాలు ధ్యానం చేసినప్పుడు నాకు ఒక వ్యక్తిని దేవుడు మరి కనుపరిచాడు. చాలా కష్టాలలో అతని జీవితం ఉంది, చాలా వేదనలో అతని జీవితం ఉంది, ఇక ఆధారమే లేని పరిస్థితుల్లో ఆ బ్రతుకు ఉంది. మరి ఆ పని చేయటానికి అతనికి అంత సామర్థ్యం లేదు, అతనికి అంత జ్ఞానం లేదు. మరి అతను రాజుల మధ్యలో ఉన్నాడు, ఏ సహాయం కావాలన్నా అది అసంభవం, అసాధ్యం. కానీ కోటలో ప్రవేశించి అనగా రాజాది రాజు, ప్రభువులకు ప్రభుడైన ప్రభు పాదాల దగ్గరికి అతడు వచ్చిన తర్వాత అసాధ్యాల్ని సాధ్యం చేసుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఒకంత మేలుకే ఆశపడిన వాడిని దేవుడు రెండింతల మేలుకు అతన్ని తీసుకెళ్ళాడు. అర్థం ఏంటో చెప్పనా? ఇహలోక పరంగా పరలోక పరంగా రెండంతలుగా అతని జీవితాన్ని దేవుడు వర్ధిల్ల చేశాడు. ఆమేన్, హల్లెలూయా. ఇహ పరలోకాల్లో నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నీ భవిష్యత్తును దేవుడు చక్కగా తీర్చిదిద్దడానికి ప్లాన్ చేశాడు. ఆ వ్యక్తి ఎవరోనంటే, మీరు చూడొచ్చు నెహెమ్యా గ్రంథంలో ఆ మాట మీకు చూపిస్తాను. చూడండి, నెహెమ్యా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. నెహెమ్యా జీవితంలో అతడు దేవుని సన్నిధిలోనికి ప్రవేశించినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, దేవునికి తన వ్యాజ్యాన్ని అప్పగించినప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు, ఇదిగో తన సాధారణ కోటను విడిచిపెట్టి, తానున్న రాజుల కోటను విడిచిపెట్టి రాజాది రాజు యొక్క కోటను చేరినప్పుడు అతడి జీవితంలో ఎంత గొప్ప ఆశీర్వాదాలు అతడు పొందుకున్నాడంటే, ఆ మాట చూద్దాం. చూడండి, 16వ వచనం. మా శత్రువులు ఆ సంగతి వినినప్పుడు, మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగిన పని చూచినప్పుడును వారు బహుగా ధైర్యపడిరి. ఏలయనగా ఈ పని మా దేవుని వలన జరిగినదని వారు తెలుసుకున్నారు. నెహెమ్యా జీవితం మీ అందరికీ చాలా మందికి తెలుసు. అతడు ఒక ప్రవక్త కాదు, అతడు ఒక యాజకుడు కాదు, ఒక బిషప్ కాదు, ఒక రెవరెండ్ కాదు, ఒక పాస్టర్ కాదు. అతడు ఒక సామాన్య ఉద్యోగస్తుడు. అర్థహశస్త అనేటువంటి ఒక చక్రవర్తి దగ్గర అతడు మరి గిన్నె అందించేటువంటి పనివాడై ఉన్నాడు. కానీ ఇతని జీవితంలో నేను లెక్క పెట్టుకున్నాను, ఎన్ని అమోఘమైన మేలులు పొందుకున్నాడంటే, ఒకటి కాదు, రెండు కాదు. నాకు అనిపించింది, ఒక సామాన్యునికి ఇది సాధ్యమా అని నేను ప్రశ్న వేసుకున్నప్పుడు సాధ్యమే. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు అది సాధ్యమవుతుంది. హల్లెలూయా. ప్రభువును ఎవరు చేరతారో, ప్రభు దగ్గరికి ఎవరు వస్తారో, ప్రభువుని ఎవరు వేడుకుంటారో, ప్రభువును ఎవరు మరి ప్రసన్నం చేసుకుంటారో, అసాధ్యాల్ని దేవుడు సాధ్యాలుగా మార్చగలడు. హల్లెలూయా. ఈ నెహెమ్యా జీవితంలో అదే జరిగింది ప్రియులారా. అతడు ఒక రాజు దగ్గర గిన్నె అందించేవాడే, కానీ అసాధ్యమైన కార్యాల్ని ఎన్నో అతడు సాధ్యం చేసుకున్నాడు. అసాధ్యమైన కార్యాలు ఎన్నో తన జీవితంలో అతడు రుచి చూడగలిగాడు. శిథిలమైపోయిన గోడలు, గోడంటే ఏదో మరి ఒక పెట్టగోడలు అనుకోబాకండి. గోడలంటే ఏదో ఒక 10 మీటర్లు 20 మీటర్ల గోడ అనుకోబాకండి. యెరూషలేము ప్రాకారాన్నంతటిని, యెరూషలేమునంతటిని చుట్టగలిగినటువంటి గోడను సునాయాసంగా 52 రోజుల్లో కట్టించేశాడు. హల్లెలూయా.
మామూలుగా కాదండి, భయంకరమైన శత్రువుల దాడి, ఎంతో ఫ్రస్ట్రేషన్స్లో, ఎన్నో అపోజిషన్స్ మధ్యలో, ఎంతో భయంకరమైన శోధనల మధ్యలో చాలాసార్లు ఆ శత్రువులు కత్తులతో దాడి చేస్తూ, మరి అక్కడ ఉన్న వారిని హింసిస్తూ, ఆ గోడను పడగొడుతూ, ఆ యొక్క కర్రలను, ఆ యొక్క ఇటుకలను, రాళ్లను, వాటన్నిటిని చెల్లాచెదరు చేస్తూ, వాటన్నిటిని పాడు చేసేస్తూ, ఎంత అపోజిషన్లో అతడికి ఎదురైనప్పటికీ కూడా ఆ శత్రు దాడిని కూడా ఎదుర్కొనగనే శక్తి దేవుడు అతనికి ఇచ్చాడు. రాజుల హృదయాన్ని చెప్పండి, నెహెమ్యా కొరకు దేవుడు ఎంతో ప్రసన్నం చేశాడు, మెత్తన చేశాడు. రాజులు కూడా అతనికి సహాయం చేసేలా చేశాడు. ఒక్క మనిషి, ఇద్దరు మనిషి, ముగ్గురు మనుషులు మనం కలపడమే చాలా కష్టమే. అలాంటిది యూదా ప్రజలందరినీ కూడా కోఆర్డినేట్ చేస్తూ, వారందరి మధ్యలో సమాధానాన్ని కలిగిస్తూ, వాళ్ళందరి మధ్యతో వాళ్ళతో పాటు పని చేయించగలిగే ఆ సత్తాను దేవుడిచ్చాడు. ఇలా అతని జీవితంలో అసంభవమైన కార్యాలన్నీ సంభవం చేయడమే మాత్రమే కాకుండా, ఒక అబ్రహాముకు కానీ, ఒక మోషే గారికి కానీ, ఒక ఇస్సాక్ గారికి కానీ లేని ధన్యత తన పేరు మీద, నెహెమ్యా అనే పేరు మీద బైబిల్లో ఒక గ్రంథాన్ని కూడా దేవుడు నెహెమ్యా పేరు మీద రాయించాడు. హల్లెలూయా. అంటే ఇహలోకంలోనూ అతని జీవితంలో గొప్ప మేలులను చేశాడు, పరలోక సంబంధంగా కూడా ప్రపంచమంతటా కొన్ని కోట్ల మంది అతను గుర్తుపెట్టుకునే విధంగా, అతని జీవితము ఒక ఆశీర్వాదకరంగా మిగిలిపోయే విధంగా, చిరస్మరణీయంగా ఉండే విధంగా ఈ మహాగ్రంథములో నెహెమ్యా అనేటువంటి ఒక అద్భుతమైన స్థానాన్ని దేవుడు నెహెమ్యాకి ఇచ్చాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, అదేనండి రెండంతల మేలు. నీ జీవితంలో ఈ బ్రతుకు కాలంలో ఆయన నీకు తోడుగా ఉండి అసాధ్యమైన కార్యాలని సాధ్యం చేసి, శిథిలమైపోయిన పరిస్థితులను మరలా కట్టించి కదా. నాకు అనిపించింది, శిథిలమైపోయిన గోడల్నే, ఇక నేలమట్టమైపోయిన గోడల్నే, ఏ విధమైన రూపం లేని గోడలకే నెహెమ్యా ద్వారా దేవుడు అద్భుతమైన రూపాన్ని కలిగిస్తే, నీ జీవితంలో ఏ పరిస్థితులైనా శిథిలమైపోతే మరలా దేవుడు దానికి రూపం తేలాడంటారా? నీ జీవితంలో, నీ చదువు విషయంలో, నీ ఉద్యోగ విషయంలో, నీ వ్యాపార విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎక్కడైనా పడిపోయిన అనుభవాలు ఉంటే నీ దేవుడు మరలా తిరిగి కట్టించగలడు. హల్లెలూయా. నా పని అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంక నా బ్రతుకెందుకు అనేటువంటి నిస్సారమైన స్థితిలో నువ్వు ఉండవు. దేవుడు నిన్ను ఉండనివ్వడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో దేవుడు జరిగిస్తాడు. శత్రువులట ఈ పని తమ దేవుని వలన జరిగిందని తెలుసుకునేలా దేవుడు చేశాడు. హల్లెలూయా. నీ జీవితంలో జరిగే కార్యాలు మనుషుల వల్ల జరిగినవి కాదు, ఇది దేవుడే చేశాడు అనే విధంగా కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో శత్రువుల దాడి ఎక్కువ ఉందా? శత్రువులు నీ మీద దాడి చేస్తున్నారా? నీ ఇంటి వారు నీ మీద దాడి చేస్తున్నారా? నీ ఇంటి పక్క వారు దాడి చేస్తున్నారా? ఒకవేళ అన్యులు నీ మీద దాడి చేస్తున్నారా? అపవాది నీ మీద దాడి చేస్తున్నాడా? రోగము నీ మీద దాడి చేస్తుందా? అయితే నమ్మండి, నీ శత్రువుకి బెదురు రప్పించగలిగిన దేవుడు. టోబియా, సన్బల్లటు, గెషెము అనేటువంటి ముగ్గురు ఆ ప్రారంభం నుండి కూడా, ఆ మొదటి అధ్యాయం మనం నెహెమ్యా యొక్క ప్రారంభం అంతా చూస్తాము. ఆ రెండో అధ్యాయం దగ్గరికి, మూడో అధ్యాయం దగ్గరికి మనం వచ్చేసరికి, రెండో అధ్యాయం చివరిలోనే ఈ ముగ్గురు కనబడతారు మనకి. శత్రువులు అతన్ని శోధిస్తూ, ఆ పనిని జరిగించకుండా చేస్తూ అతన్ని ఎంతో ఇబ్బందులు. అవునండి, కట్టుదము రండి అని పిలుపునిచ్చి దేవుని ప్రాకారాలు కట్టడానికి ముందుకొస్తే కట్టనివ్వట్లేదు. సైతాన్ గాడికి కట్టడం అంటే ఇష్టం ఉండదు. ఏమి ఇష్టం సైతాన్ గాడికి అంటే? పడగొట్టడం ఇష్టం, శిథిలమైపోవడం ఇష్టం, ముక్కలు ముక్కలు అయిపోవడం వాడికి ఇష్టం, ఛిద్రమైపోవడం వాడికి ఇష్టం. ఓ మాటలో చెప్పాలంటే చెత్త పెంట అంటే వాడికి ఇష్టం. ఆ ప్రాంతం అంతా కూడా చెత్తతో నిండిపోవాలి, పెంటతో నిండిపోవాలి, మరి దుర్వాసనతో నిండిపోవాలన్నది వాడి ఆశ. అందుకే కట్టే పనిలో వాడు ఇష్టపడడు. ఒకవేళ నీ జీవితాన్ని మీరు కట్టుకోవాలని ఆశపడినప్పుడు, నీ కుటుంబం చక్కగా కట్టబడాలా, నా జీవితం కట్టబడాలా, నా ఆత్మీయత కట్టబడాలా, నా ఉద్యోగం చక్కగా కట్టబడాలా, నా వ్యాపారం చక్కగా వర్ధిల్లాలా, ఇదిగో నా కుటుంబ పిల్లలు, నా సంతానం వర్ధిల్లను ఆశపడితే అదంత చిన్న విషయం కాదు. అపవాది దూరుతూ ఉంటాడు, అపవాది ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఒక జీవితము చక్కగా కట్టబడాలంటే అది చిన్న విషయం కాదండి. దాని వెనకాల చాలా శత్రువు యొక్క ప్రయత్నాలు చాలా ఉంటాయి. అవన్నీ అధిగమించేశాడు. ఎవరంటే నెహెమ్యా. నీ కుటుంబ జీవితంలో ఎన్నో శోధనలు మీరు చెప్పచ్చు, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో శోధనలు చెప్పచ్చు, నువ్వు ఆత్మీయంగా ఎదుగుతున్నప్పుడు ఎన్నో సమస్యలు నీకు తలెత్తచ్చు.
అవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే చెప్పండి, శోధకుడు తీసుకొచ్చేవి. అయితే అవి కూడా నెహెమ్యా జయించాడు. ఒక్కడే చాలా బలవంతుడు. ఆ టోబీ అనేవాడు మామూలుడు కాదు, ఆ సన్బల్లట్ అనేవాడు మామూలుడు కాదు. ఎంత భయంకరంగా మీరు ఇంటికెళ్ళి చదవండి. నెహెమ్యాకి ఎంత శోధన, ఎంత టార్చరు, ఎంత నిద్ర పట్టకుండా చేయడం. చాలాసార్లు ఎందుకులే వెళ్ళిపోదామా వెనక్కి అనిపించే అంత టార్చర్ పెట్టినా కూడా వాటిని కూడా అధిగమించే ఓపిక, అధిగమించే కృప, అధిగమించేటువంటి సత్తా దేవుడు అతనికి ఇచ్చాడు. అవును, నీ జీవితంలో నువ్వు ముందుకు సాగకుండా ఆయా రకాల సమస్యలు రావచ్చు. నేను చెప్తున్నాను, ఈ పరిచర్యలో చాలామంది నేటి దినాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ని, డాక్టర్ జాన్ వెస్లీ గారిని, లేకపోతే జోసెఫ్ విజయ్ కుమార్ గారిని, చాలామంది, అందరూ కాదు, కొంతమంది ఉంటారు, టోబియా సన్బల్లట్ లాంటి ఉంటారు. మరి చూడు ఎలా అభివృద్ధి చెందిపోతున్నారో, ఎలా డెవలప్ అయిపోతున్నారో, ఎలా తిరిగేస్తున్నారో, ఎలా కట్టేస్తున్నారో. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ వినండి, ఇదంత ఈజీ పని కాదు. నువ్వు అనుకున్నంత ఈజీగా వచ్చేసేది కాదు. దీని వెనకాల ఎన్నో అపోజిషన్స్, ఎన్నో భయంకర శోధనలు, ఎన్నో భయంకర సమస్యలు ఈ రోజుకి, ఈ క్షణానికి కూడా అనుభవిస్తూనే ఈ సత్తా అంతా ఇవ్వబడుతుంది. ఎవరి దగ్గర నుంచి అంటే దేవాది దేవుడైన ప్రభువు నుంచి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామని మహిమపరచండి. ఇంకా చూడబోతున్నారు, ఇంకా దేవుని కార్యం చూడబోతున్నారు, ఇంకా ఆశ్చర్య కార్యాన్ని ప్రజలు చూడబోయే విధంగా దేవుడు చేయబోతున్నాడు. ఇలాంటి గొప్ప కార్యాలు, ఇన్ని ఘన విజయాలు, ఇన్ని అద్భుతాలు నెహెమ్యా ఎందుకు సొంతం చేసుకున్నాడు? నెహెమ్యా జీవితం ఒక రాజు దగ్గర గిన్నెందించేవాడిగా ప్రారంభించబడింది, కానీ ముగింపు మాత్రం ఎలా ముగిసిందో తెలుసా? గొప్ప దైవజనుడిగా ముగిసింది. హల్లెలూయా! గొప్ప మార్గదర్శకుడిగా ముగిసింది, గొప్ప లీడర్గా ముగిసింది. ఒకటి కాదు, రెండు కాదు, నెహెమ్యా గురించి ఎంత చెప్పినా తక్కువే. సామాన్యంగా ప్రారంభించబడిన ఇతని జీవితం అసామాన్యమైన వ్యక్తిగా ముగియడానికి కారణాలేంటో ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ శత్రువులు కూడా మీ జీవితంలో జరిగే దేవుని కార్యం చూడబోదురుగాక. నమ్మినోళ్ళే చెప్పండి. మీ శత్రువులు మిమ్మల్ని చూసి బెదురుదురుగాక, అధైర్యపడుదురుగాక. ఈ వచనం మీ సొంతం చేసుకోండి ఈరోజు. వారి శత్రువులు అది విని అధైర్యపడిరి. ఇది వారి దేవుని వల్ల జరిగినదని వారు తెలుసుకున్నారు. చెప్పండి, ఇంకా మరలా వాళ్ళ జోలికి రాలేదు. ఈరోజు నీ శత్రువు నిన్ను భయపెడుతున్నాడేమో, నీ శత్రువు నిన్ను కృంగదీస్తుందేమో, నీ శత్రువు నిన్ను మనసు పాడు చేస్తుందేమో, నీ శత్రువు నీకు నిద్ర పట్టకుండా చేస్తుందేమో, నీ శత్రువు నిన్ను ఇబ్బందులు పాలు చేస్తుందేమో. నాకు తెలుసు శత్రు దాడి ఏంటో, నాకు తెలుసు అపవాది యొక్క దాడి ఏంటో, నాకు తెలుసు ఆయా రకాల సమస్యల దాడులు తెలుసు. ఆ సమయంలో ఉక్కిరి బిక్కిరైపోయిన పరిస్థితులు, కృంగిపోయిన పరిస్థితులు, మరి వేదన చెందిన పరిస్థితులు తెలుసు. ఈరోజు నీ జీవితం కూడా అలా ఉందేమో నాకు తెలియదు. అప్పులు పాలై, ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబంలో ఏం చేయాలో తోచక, ఇటు నీ భర్త సరిగా లేక, పిల్లలు సరిగా లేక, ఆరోగ్యం సరిగా లేక, ఆత్మీయంగా ఎదగలేక, ఆయా రకాల అవమానాలతో, నిందలతో నీ జీవితం సాగుతుందేమో. నమ్మండి, ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఏ శత్రువు నీ మీద దాడి చేస్తుంది, నీ నెత్తి మీద కూర్చుందో, ఆ శత్రువును దేవుడు నీ కాళ్ళ కింద పెట్టబోతున్నాడు. ఆమెన్, హల్లెలూయా. రెండంతల మేలును దేవుడు చేయబోతున్నాడు. నెహెమ్యా జీవితంలో ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశీర్వాదాలు, ఇంత గొప్ప కార్యాలు ఎలా సొంతం చేసుకున్నాడో మీకు చూపించేసి నా వర్తమానం ముగిస్తే, ఈరోజు మనం కూడా నెహెమ్యాలా రెండంతల మేలు పొందుకొని ఇక్కడి నుంచి వెళ్ళుదాము గాక. మేలు పొందకుండా వెళ్దామా? మేలు వద్దన్న వాళ్ళు అల్లెలు చెప్పండి. అబ్బా, అందరికీ కావాలి కదా. ఎవరము కీడుతో ఉండొద్దు, ఎవరు దేవుని నామానికి అవమానకరంగా ఉండొద్దు. మనందరము దేవుని నామానికి మహిమ తెచ్చుదుము గాక. హల్లెలూయా. ఏం చేశాడు నెహెమ్యా అంటే, అతని జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. నేను అంత పెద్ద ప్రసంగికురాలని కాదు, చాలా లోతైన మర్మాలు చెప్పగలిగే అంత జ్ఞానిని కాదు, కానీ దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు 4వ వచనం దగ్గర ప్రభువు నాకు చాలా పాఠాలు నేర్పించాడు. మొదటి అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. నెహెమియా చాప్టర్ 1:4. ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసము ఆకాశమందున్న దేవుని ఎదుట విజ్ఞాపన చేశాను. చాలు. నెహెమ్యా జీవితంలో రాజులను సహితం కదిలించగలిగాడు. 52 రోజుల్లో శిథిలమైపోయిన గోడలను కట్టించగలిగాడు.
అన్ని లక్షల మంది యూదా ప్రజల్లో సమాధానాన్ని కలిగించగలిగాడు. అతని జీవితంలో గొప్ప లీడర్గా ఎదగగలిగాడు. అనేకులకు మార్గదర్శి అయ్యాడు. గొప్ప కార్యాన్ని చేశాడు. ఇదిగో శత్రువుల గుండెల్లో బెదురు పుట్టించాడు. శత్రువుల్ని అణగద్రొక్కగలిగాడు. దేవుని కార్యాన్ని ప్రపంచానికి చూపగలిగాడు. ఈ యొక్క దైవ గ్రంథంలో స్థానాన్ని సంపాదించగలిగాడు. ఇంత కృపకు కారణం ఏంటి? ఇంత గొప్పతనానికి కారణం ఏంటి అని నేను ధ్యానం చేసినప్పుడు అతని జీవితంలో దొరికిన అనుభవాలు ఏంటో తెలుసా ప్రియులారా? అతడు కూర్చున్నాడంట. ఏం చేశాడంట? అబ్బా కూర్చోవడమే కదా, మేము కూడా కూర్చుంటాంలేండి అంటారా? మనకు కూర్చోవడం అంటే బాగా ఇష్టం కదా. పని చేయడం కన్నా, అటు ఇటు తిరగడం కన్నా కూర్చోవడం అంటే ఎంత ఇష్టమో. ఒక అరగంట సేపు పని చేసి అలా కూర్చుంటాను ఉండనివ్వండి, ఆ అరగంట కూడా కూర్చొనివ్వరేంటండి అంటారు కదా. కూర్చోవడం అంటే అది ఇంట్లో చతికిలు పడి కూర్చోవడం కాదు, లేకపోతే సోఫా మీద కాళ్ళ మీద కాలు వేసుకుని కూర్చోవడం కాదు, ఏసీ రూమ్లో కూర్చోవడం కాదు. కూర్చొనుట అనగా దేవునితో సమయము గడుపుట. హల్లెలూయా. దేవుని సందులోనికి వచ్చుట. అతడు కూర్చున్నాడు. హీ సాట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. అతడికి చాలా సీట్లు ఉన్నాయి కూర్చోడానికి. అతడు ఎవరంటే అర్థహశస్త రాజు దగ్గర ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాడు. ఆయన టీ రుచి చూసి ఆయనకి ఇవ్వాలి. అంటే టీ తాగడం కాదు, కానీ ఆయన భోజనం చేసే ఆ రాజుకి ఇవ్వాలి. ఆయన రాజు ఏది తినాలన్నా ఈయన పరీక్ష చేసి ఇవ్వాలి. అంత ప్రామినెంట్ పొజిషన్, అంత క్రూషియల్ జాబ్, అంత ఇంపార్టెంట్ పొజిషన్, అంత గెజిటెడ్ ర్యాంక్లో అతడు ఉన్నాడు. కానీ అతని జీవితంలో ఒక ఆశ బయలుదేరింది. అతని జీవితంలో ఒక కోరిక. ఏంటా కోరిక? పేరు సంపాదించేద్దామనా? చెప్పండి. ఏదో గొప్పతనం సంపాదించేద్దామనా? ఏదో నేను ఈ పని చేస్తే నాకేదో జరిగేస్తుందని కాదు. అతని కోరిక ఏంటో తెలుసా? నా దేవుని నామము మహిమ పరచబడాలి. హల్లెలూయా. నా దేవుని నామము అవమానించబడుతుంది ఏంటి? అయ్యో మా ప్రజలందరూ కూడా ఇలా చెరలకు రావడం ఏంటి? జీవము గల దేవుని నామము అన్య జనుల మధ్యలో మహిమ పరచబడాలి. అది అతని కోరిక, అతని ఆశ. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ ఆశ కూడా అదే అయితే నిన్ను కూడా ఒక నెహెమ్యాల దేవుడు ఇక్కడ పంపించబోతున్నాడు. హల్లెలూయా. నీ ఆశ అదేనా? నీకు ఏది పొందినా, నువ్వు ఒక ఇల్లు పొందినా, ఒక వివాహము జరిగినా, ఒక బిడ్డను పొందినా, ఒక అనారోగ్యం నుండి స్వస్థత పొందినా, ఒక మేలు పొందినా, ఇది నా దేవునికి మహిమ రావాలా అనే ఆశ నీకుంటే ఖచ్చితంగా నువ్వు దాన్ని పొందుకుంటావు. ఆమేన్. హల్లెలూయా. నన్ను బట్టి నా దేవునికి ఏం రావాలా? మహిమ రావాలా? నా జీవితాన్ని చూసినప్పుడు, అన్య జనులు నా వంక చూసినప్పుడు నా దేవునికి మహిమ రావాలా అనే ఆశ అతనిలో కలిగింది. ఆ ఆశను ఏ విధంగా చేయగలడు? ఇన్ని కార్యాలు అతడు చేయడానికి, ఇంత మరి సత్తా అతను పొందడానికి, ఇంత అద్భుతకరంగా అతని జీవితం సాగడానికి అతడికి అర్థమైన రెండో విషయం ఏంటంటే, ఇది నా దేవుని వల్లనే సాధ్యం, ఇది మనుషుల వల్ల సాధ్యం కాదు, ఇది నా తెలివితేటల వల్ల సాధ్యం కాదు, ఇది నా భక్తి వల్ల సాధ్యం కాదు, ఇది నా యుక్తి వల్ల సాధ్యం కాదు, నా దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. హల్లెలూయా. అందుకే నేను ఎవరి సందులోనికి వస్తాను? ఇప్పుడు దేవుని సంధికి ఎవరు వచ్చి కూర్చోగలరంటే, దేవునితో ఎవరు సమయం గడపగలరంటే, నా దేవునికి సమస్తము సాధ్యము అని అనుకున్నవారు మాత్రమే. హల్లెలూయా. ఆ అవగాహన నీకు లేకపోతే ఒకవేళ బలవంతంగా ఇక్కడ కూర్చొని వెళ్ళిపోతావేమో, కానీ ఇష్టపూర్వకంగా అయితే నువ్వు కూర్చో. దేవుని సన్నిధిలో కూర్చున్న వాళ్ళు దేవుని కార్యాలు చూస్తారు. దేవుని సన్నిధిలో కాలం గడిపేవారు దేవుని కార్యాలు ఖచ్చితంగా చూస్తారు. నేను బల్లగుద్ది మరీ చెప్తా, నువ్వు దేవుని సన్నిధిలో కూర్చున్నావా, నువ్వు ఒక ద్వారం, ఒక డోర్ తెరుచుకుంటున్నావు అన్నమాట. దేనికోసం? ఒక ఆశీర్వాదం కోసం. చాలామంది బిజీ కదా. దైవజనులు ఎంతో కష్టపడి మందిరాన్ని ఎక్స్టెండ్ చేసి, ఇన్ని కుర్చీలేసి, ఇంత చక్కని ఫెసిలిటీస్ పెట్టి, ఇదిగో శుక్రవారం ప్రార్థన పెట్టి, లైవ్ ఏర్పాట్లు చేసి, ఎంతో డబ్బు ఖర్చు పెడుతూ, ఇక్కడ ఎంతో మందిని చక్కగా మెయింటైన్ చేస్తూ, ఈ కార్యాలు చేయటానికి ఎంతో మరి ఖర్చు పెడుతూ, దేవుని సంధిని ఇక్కడ ఉంచాలి, అనేకులు ఉపయోగించుకోవాలని ఆశ పెట్టుకొని పాడితే మీరందరూ వచ్చారు. ఇంకా చాలామంది రావచ్చు, చాలామంది దేవుని సన్నిధిలో కూర్చోవచ్చు. కానీ ఎందుకు లేరు అంటే, దేవుని సన్నిధి కంటే వాళ్ళకి ఇంకా చాలా ముఖ్యమైనవి ఉన్నాయి. ఆ మాట మీకు ధైర్యంగా చెప్పగలను నేను. ఈ ప్రపంచంలో ముఖ్యమైన పని అంటూ ఏదైనా ఉంది నీ జీవితంలో అంటే,
ఈ ప్రపంచంలో యోగ్యమైన పని అంటూ ఏదైనా ఉంది అంటే, ఉత్తమమైన పని అంటూ ఏదైనా ఉంది అని అంటే అది దేవుని సన్నిధిలో కూర్చోవడమే. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి అందరూ. వద్దు, కూర్చుంటున్నావా దేవుని సన్నిధిలో? ఉంటున్నావా దేవుని సన్నిధిలో? యేసు ప్రభువారు ఒక ఇంటికి వచ్చారు. మార్తా మరియల ఇంటికి వచ్చారు. ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు. ఒక ఆమెమో సంఘంలో కూడా ఇద్దరు ఉంటారు అనమాట. మార్తలు మరియలు ఇద్దరు ఉంటారు. ఒక ఆమె ఏం చేసిందంటే చక్కగా ఆయన పాదాల దగ్గర కూర్చుంది. ఒక ఆమె ఏం చేసింది అంటే మీకు బాగా తెలుసు, అన్నీ తెలుసు. చక్కగా మీరు చక్కని వాక్యంలో పెంచబడుతున్నారు, అన్నీ తెలుసు కానీ పాటించాం మనం, అందుకే మేలు పొందలేకపోతున్నాం. మార్త మాత్రం విస్తారమైన పనులతో ఏం పడుతుందంట, తొందరపడుతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవచ్చు లూకాసు వార్త 11వ అధ్యాయంలో ఆ సీన్ అంతా మనకు కనబడుతుంది. 10వ అధ్యాయంలో, లూకాసు వార్త 10వ అధ్యాయంలో మార్త విస్తారమైన పనులతో ఏం చేస్తుందంటే తొందరపడుతుంది. వినండి, టైం చాలా విలువైంది, జీవితం ఇంకా విలువైంది, అవకాశాలు మరింత విలువైనవి. అవి నువ్వు కోల్పోతున్నావా, సంపాదించుకుంటున్నావా? దేనికి విలువనిస్తున్నావు? కొబ్బరికాయలో మనం దేనికి విలువనిస్తాం చెప్పండి? కొబ్బరికాయలో మన ఆశ దేని మీద? పీచు కావాలన్నా కొబ్బరికాయ కొనుక్కుంటావా? గిన్నెలు తోముకోవడానికి పీచు దొరకట్లేదు, కొబ్బరికాయ తీసుకురండి పీచు ఒలుచుకుంటాను అంటావా? కొబ్బరికాయలో కొబ్బరి మీద నీ దృష్టి పెడతావు. కొబ్బరి ఉంది కాబట్టి ఎలాగో కొబ్బరికాయ కొనుక్కుంటావు కాబట్టి ఆ పీచు వాడుకుంటావు, ఆ పెంకు వాడుకుంటావు. దాని తర్వాత సంగతి దాన్ని. ముందు అందులో శ్రేష్టమైంది ఏంటి? ఆ లోపల పదార్థం. నీ విలువ దేనికి ఇస్తున్నావు? చాలాసార్లు లోకంలో ఒక పీచులాగా, ఒక పెంకులాగా కాలి బూడిదైపోయే వాటికేమో విలువ ఇస్తున్నాం. ఆరోగ్యాన్ని కలిగించి ఆహారంగా ఉండే మేలు కలిగించే దేవుని సన్నిధిని ఎక్కడ పెడుతున్నాం? పక్కన పెడుతున్నాం. ఎంత విచారకరమైన విషయం! దేవుని సన్నిధిలో కూర్చోవడం నేర్చుకో. దేవునికి మహిమ రావాలి, దేవుని కార్యాలు నేను పొందాలి, దేవుని అభిషేకం నేను పొందాలి. ఇదిగో నా మీద పోరాడుతున్న శత్రువులు సిగ్గుపడాలి, దేవుని కార్యం నేను అనుభవించాలి అని నీకు ఆశ ఉంటే నేర్చుకోండి, రాసుకోండి మీ పుస్తకంలో. ఈ రోజు నుంచి నేర్చుకోండి. ఇంకెంతకాలం మీ శాశ్వత జీవితం ఉందో నాకు తెలియదు, కానీ ఈ లోకంలో కన్ను మూసేంతవరకు నా ప్రాధాన్యత దేవుని సన్నిధికే. అవునా కాదా? ఇస్తారా? రాసుకోండి, ఇంటికి వెళ్ళి రాసుకోండి. ఈ రోజు నుంచి నేను నా దేవుని సన్నిధిలో కూర్చుంటాను. దేవుని సన్నిధిలోకి రా, దేవుని సన్నిధిలో కూర్చో. నేను కూర్చుండి, మార్త కూర్చోలేకపోయింది, తొందరపడింది, సమస్యలు తెచ్చుకుంది. కానీ మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకుంది, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. అది తీసివేయబడదు. ఓ మరియా, మార్త, నువ్వు ఏదైతే లోకంలో చేస్తున్నావో అన్నీ వెళ్ళిపోతాయి. ఒక యవనస్తుడు కొరకు ప్రార్థన చేసాం. అక్క ప్రార్థన చేయండి అక్క, మంచి ఉద్యోగం కావాలక్క అంటే దైవజనులు కాలేబు గారు నేను చాలా ప్రార్థనలు అతని గురించి ప్రార్థన చేసాం. పాపం కుటుంబం చాలా ఇబ్బంది పడుతుంది ప్రభు అంటే అతడు ఊహించదంత శ్రేష్టమైన ఉద్యోగం దేవుడు అతనికి ఇచ్చాడు. ఇక ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఇంకా ఏం లేదు, ప్రార్థన లేదు, మందిరం లేదు. ఏం బాబు అంటే అక్క డ్యూటీలు అక్క, ఎక్స్ట్రా డ్యూటీలు చేయాల్సి వస్తుంది అక్క. ఏమండి, డ్యూటీలు చేసే వాళ్ళకి అంతా 24 గంటలు అలా పిండేస్తారా? ఆఫీసులలో కానీ ఎక్కడైనా టైం ఉండదా? మనసు ఉంటే మార్గం ఉంటుంది నువ్వు దేవుని సన్నిధిలో ఉండడానికి. ఒక నియమం నీకుంటే, ఒక పద్ధతి నీకుంటే చెప్పండి. ఏమండి, దానియేలు అంత పెద్ద ఉద్యోగస్తుడైనా, అంత ప్రధానమంత్రి లెవెల్లో ఉన్నా ప్రతిరోజు యథాప్రకారం ముమ్మారు ఏం చేసేవాడు? యెరూషలేము వైపు కిటికీ. ఎందుకంటే యెరూషలేములో లేడు కాబట్టి యెరూషలేము వైపు, దేవుని మందిరం వైపు తన కిటికీలు తెరిచి దేవునితో కాలం గడిపాడు. అందుకే సింహాలు సైతం నోర్లు మూసుకోగలిగాయి. మన దగ్గర కుక్కలు కూడా నోరులు తెరుతున్నాయి. చెప్పండి, ఏది నీ శక్తి, ఏది నీ భక్తి, ఏది నీకున్నటువంటి ఆ ఆత్మీయ అనుభవం అంటే ఇదిగో జీరో. కారణం, యు ఆర్ నాట్ స్పెండింగ్ యువర్ టైం విత్ గాడ్. నువ్వు దేవునితో సరైన సంబంధం, బిజీ రోజు బిజీ లైఫ్కి అలవాటు పడిపోతుంది. చాలాసార్లు హెచ్చరించాం, తమ్ముడు దేవుని సన్నిధిలో రా. వాక్యాన్ని ఆధారంగా చేసుకునే దేవుని సేవకులు చెప్తారు తప్ప వాళ్ళ ప్రయోజనాలకు చెప్పాల్సిన అవసరం లేదు. బాబు రావయ్యా నాయన,
అపవాది తిరుగుతున్నాడయ్యా, దేవునితో గడుపువయ్యా, నీకు ఉద్యోగం వచ్చింది, నువ్వు డబ్బులు సంపాదించుకుని బతకడానికి కాదు, దేవునికి మహిమ తేవాలా, ఆయన మహిమ కొరకు జీవించాలా, అనేకులకు ఆశీర్వాదకరంగా నువ్వు ఉండాలా, ఎదగాల, వాక్యంలో ప్రార్థనలో సహవాసంలో ఎదగాల, అలా నువ్వు ఉన్నప్పుడు ఇంకా ఎదుగుతావు అని చెప్పినా కూడా లోబడలేదు. నేను బాధతోనే చెప్తున్నాను, ఆనందంతో చెప్పట్లేదు ఈ విషయం. 6 నెలల తర్వాత ఆ మంచి ఉద్యోగం పోయింది. చాలా ప్రయత్నం చేశాడు, చాలా రికమెండేషన్లు పెట్టుకున్నాడు, చాలా కన్విన్స్ చేసుకున్నాడు, అరే నా ఉద్యోగం పోయిందని చాలా ఇబ్బంది పడ్డాడు. ఆ తర్వాత ఏడుచుకుంటూ వచ్చారు, అక్క ఉద్యోగం పోయి, ఎంత మంచి ఉద్యోగం ఇట్లా పోయిందక్క, ఏదో గ్రద్ద తన్నుకొని వెళ్ళిపోయినట్టు ఒక చిన్న పొరపాటుకి నన్ను ఉద్యోగం తీశారు. మళ్ళీ ఇప్పుడు ఎవరు కావాలి? దైవజనులు కావాలి, దేవుని సందు కావాలి. సరే, నేను అన్నా, కాలేబు గారు అన్నా కొంచెం మెత్తగా మాట్లాడారు, కానీ నేను అన్నా, నువ్వు మరలా దేవునికి నిన్ను అప్పగించుకుంటే, నువ్వు దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకొని నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తానంటే నీ కొరకు ప్రార్థన చేస్తాం. ఇదిగో దేవుడు కూడా కార్యం చేస్తాడు. ఇది వరకట్లా ఇదే కాదు. సరే అక్క, తప్పకుండా అక్క, నిజంగా దేవుడు ఎంత మంచివాడండి. మరలా ప్రార్థన చేస్తే గత ఉద్యోగం కన్నా రెట్టింపు ప్యాకేజ్ ఉన్న జీతం ఉన్న ఉద్యోగం దేవుడు ఆ యవనస్తుడికి ఇచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుని సన్నిధిలో క్రమముగా వ్యక్తిగతంగా దేవునితో సహవాసం, సంఘముతో దేవునితో సహవాసం, కుటుంబంతో దేవుని సహవాసం నీకుందా? టైం ఉంటే ఫోన్ పట్టుకోవడం, నీకు ఐఫోన్ కాదు, ఎంఫోన్ కాదు, ఏ ఫోన్లు ఉంటే ఉండని, పక్కన పెట్టు, దేవునితో కూర్చో. ఎంత పెద్ద రాజమండ్రిని ఏలేసా అంత పదం ఉంటే ఉండని, పక్కన పెట్టు, దేవునితో కూర్చో. ఎన్ని విస్తారమైన పనులుంటే ఉండని, పక్కన పెట్టు, దేవునితో కూర్చో. రోజులో కొద్ది భాగం దేవునితో కూర్చో, వారంలో కొన్ని రోజులు దేవునితో కూర్చో, నెలలో కొన్ని రోజులు దేవునితో ఉండు, సంవత్సరంలో కొన్ని దినాలు దేవునితో ఉందా? నువ్వు చెప్పగలవా? అనుభవం నీకుందా? కొంతమంది సండే టు సండే అంతే. నేను కూర్చున్నాను, ఉద్యోగం పక్కన పెట్టాడు, దాని అధికారాన్ని ప్రక్కన పెట్టాడు, జీతం పోతుందిలే అని తర్వాత సంగతి, నేను కూర్చుంటేనే ఈ కార్యాలు పొందగలను. అవునండి, దేవుడితో తప్ప ఇంక ఎవరితోనూ మన పనులు సాధ్యం కాదు. దేవుడితో తప్ప ఇంక ఎవరి వలన కూడా మన జీవితంలో కార్యాలు చేయడం అసంభవం. ఈరోజు ఏమైనా అసంభవాలు నీ జీవితంలో ఉంటే నేర్చుకోండి, కూర్చోవడం నేర్చుకోండి. రెండో పని ఏం చేశాడంటే ఏడ్చాడు. పురుషులు ఏడవడం అంటే కొంచెం అది విశేషమే. స్త్రీలకైతే నెత్తి మీద కొండలా చెప్పండి, ఊరికే హోల్స్ ఉంటాయి, కారదనే ఉంటుంది కదా, చిన్నదైనా పెద్దదైనా. కానీ ఒక పురుషుడై ఉండి, ఒక ఉన్నతమైన హోదా కలిగిన వాడై ఉండి ఏడుస్తున్నాడు. మనకి కూడా ఏడుపులు వస్తాయి రకరకాల కారణాల చేత. నేను అంటాను, అనవసరంగా మీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకోకండి. అనవసరమైన వాళ్ళ దగ్గర కూడా మీ కన్నీళ్ళు వేస్ట్ చేసుకోకండి. అవసరమైన వాని దగ్గర మీ కన్నీళ్ళు కార్చండి, దానికి అర్థం ఉంటుంది. హల్లెలూయా. లోకములోనూ ఎన్ని కన్నీళ్లు కార్చినా కర్చీఫ్ ఇస్తారు తప్ప, చెప్పండి, నీ అసలు కన్నీటిని ఎవరైనా ఆపగలరా? పోన్లే అమ్మా అంటారు తప్ప నిన్ను ఆదుకోగలిగిన వాళ్ళు ఎవరు? నువ్వు కార్చవలసిన వ్యక్తి దగ్గరికి వచ్చి కన్నీళ్ళు కార్చు, నీ దుఃఖ దినమును సమాప్తి చేస్తాడు ఆయన. హల్లెలూయా. కన్నీరు కార్చాడు, హృదయం పగిలింది. హృదయం పగిలినప్పుడు కన్నీరు. ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో, వేదనతో, అంటే అతని యొక్క అనుభవాలు ఏదో పెదవులతో కాదు, క్యాజువల్గా కాదు, ఏదో ఒక నామకార్థంగా కాదు, ఏదో ఒక అలవాటుగా కాదు. అతడు అక్కడ నలుగుతున్నాడు. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఏమొస్తాయి? నీళ్ళు వస్తాయి బయటికి, అవునా కదా? ఒక సారం, ఒక గులాబీ పువ్వుని నలిపినప్పుడు దానిలోంచి ఏమొస్తుంది చెప్పండి? ఆ రసం, ఆ సారం బయటకు వస్తుంది. నువ్వు కూడా నలిగితే దేవుని సన్నిధిలో నీ కన్నీళ్ళు వస్తాయి. కన్నీటితో, తనకేదో మేలుల కొరకు కాదు, వాళ్ళేదో అభివృద్ధి చెందిపోతుంది, నీళ్ళు అభివృద్ధి చెందిపోతున్నావు అన్న ఆ ప్రార్థన, ఆ ఏడుపులు కాదు, కానీ ఏడుస్తున్నాడు. ప్రియులారా, నువ్వు కూడా దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయాలా? కొంతమంది నోట్లో బెల్లం మొక్క గుచ్చిపెట్టుకున్నట్టే ఉంటారు. ఉలకరో, కదలరో, మెదలరో. అసలు ఎంత వాక్యం విన్నా సరే వారిలో పశ్చాత్తాపం ఉండదు, వారిలో ఒక కదలిక ఉండదు. ఈరోజు వాక్యం చేద్దా నేను హెచ్చరించబడ్డాను, నా జీవితంలో ఒక మార్పు, ఒక చేంజ్ నా జీవితంలో రావాలని నీకు అనిపిస్తుందా? ఏడుస్తున్నావా? దుఃఖముతో
ఏడ్చి. మూడో మాట ఏం చేస్తున్నాడంటే చెప్పండి, ఉపవాసం ఉండి. ఏ వాసం? ఉపవాసం. దేవునితో సహవాసం. దేవునితో సహవాసం అనుభవం ఉందా? అమ్మో తినకపోతే కళ్ళు తిరిగిపోతాయండి నాకు. ఒకవేళ నువ్వు ఒక బీపీ పేషెంటువో లేకపోతే ఒక షుగర్ పేషెంటువో మరో పేషెంట్ అయితే తర్వాత సంగతి. దేవుడు నీకు ఆరోగ్యం ఇస్తున్నప్పుడు నువ్వు ఉపవాసించగలుగుతున్నావా? నేను బైబిల్లో చాలా చెప్పగలను, టైం లేదు. కానీ ఉపవాస ప్రార్థన ద్వారా చెప్పండి ఎన్ని గొప్ప కార్యాలు భక్తులు అనుభవించారు మీకు తెలుసా? దేవుని కార్యాలు నువ్వు రుచి చూడాలంటే ఇదిగో దేవునితో సహవాసం పెట్టు. కడుపుకి ఖాళీ పెట్టు, నోటికి కొంచెం సిలువేయడం నేర్చుకో. నీ పనులకు ఉపవాసం పెట్టు, నీ ఉద్యోగానికి ఉపవాసం పెట్టు. దేవునితో సమయాన్ని గడపడుతూ దేవుని సందులో ఉపవసించు. దేవుని సందులో ఎస్తేరు ఉపవసించింది. చెప్పండి, అసాధ్యమైంది సాధ్యం చేయలే. హామాను జోలికి ఎవడు రాగలరండి? హామానుని ఎవరండి తొలగించుకోగలిగేది? సునాయాసంగా, అత్యంత ఈజీగా ప్రార్థనా ఫలితం. చాలామందికి దేవుని వాక్యం పెద్దేదో ఇళ్ళదో ఫిలాసఫీలో పిహెచ్డి చేసేసినట్టు నిజమంటారా? అవునంటారా? ప్రార్థన చేస్తే పోతుందంటారా? నువ్వు చేసి చూడరాదా? నువ్వు ఉండరాదా అలాగా? నువ్వు చేయరాదా అలాగా? ఎస్తేరు ఉపవాసం ఉండగా ప్రధానమంత్రి అయిన హామాను, శత్రువైన హామాను, యూదా ప్రజలందరికీ కీడు చేయాలనుకున్న హామానును దేవుడు తొలగించాడే. యెహోషాపాతు ఉపవాసం ఉండగా యూదా ప్రజలందరినీ దేవుని మందిరంలోకి పిలిపించుకొని ఉపవాసము చాటించగా ఏం జరిగింది చెప్పండి? 3 జనాంగాల వారిని దేవుడు కత్తి వాడకుండా, కర్ర వాడకుండా మాటుగండ్రను పెట్టి జయింపచేశాడు. దోపుడు సొమ్ము 3 అంతలుగా అనుభవించగలిగారు. హల్లెలూయా. ఎన్నో బైబిల్ గ్రంథంలో ఉపవాసం ఉంటున్నావా? దేవునితో సహవాసం చేస్తున్నావా? ఉపవాసం ఉండి ఏం చేస్తున్నాడు చెప్పండి? నిద్రపోతున్నాడా? ఉపవాసం ఉండి కబుర్లు ఆడుతున్నాడా? ఉపవాసం ఉండి రాజమండ్రి అంతా తిరుగుతున్నాడా? ఉపవాసం ఉండి వ్యర్థమైనటువంటి పనుల్లో తిరుగుతున్నాడా? అందుకంటాడు 58 యెషయా గ్రంథంలో, మీరు ఉపవాసం ఉండి ఏం చేస్తున్నారు? మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. మీ లోక వార్తలు చెప్పుకుంటూ లోకానుసారంగా జీవిస్తూ. ఇది నాకు నచ్చిన ఉపవాసం కాదు. పరిశుద్ధతను కలిగి, పవిత్రతను కలిగి, దినదినము ఆయన రూపంలో చెక్కబడుతూ ఆయన చెప్పిన మాటకు విధేయులవ్వడమే ఉపవాసం అంటే. నేర్చుకోండి ఉపవాస అనుభవం. ఆరోగ్యం దేవునికి ఇచ్చినప్పుడు దేవునితో సహవాసం చేయడం నేర్చుకోండి. తిండిని తగ్గించాలి, మత్తును తగ్గించాలి, ఐహిక విచారాలు తగ్గించాలి. నాన్నగారు చెప్తూ ఉంటారు కదా, తిండి ఎక్కువయ్యి ఇప్పుడు రోగాలు ఎక్కువవుతున్నాయంట. తిండి తగ్గించాలి. ఒక నియమం నీకుందా? దేవుని సందులో ఉపవాసం ఉండడం, కడుపు కట్టుకోవడం, నోటికి కొంచెం నోటికి కూడా అప్పుడప్పుడు ఏమి ఇవ్వాలా? నోరు ఫీల్ అవుతూ ఉంటుంది. కొంతమంది నోరులు ఎప్పుడు కంకర మిషన్ లాగా ఆడుతూనే ఉంటాయి. నోరు ఫీల్ అవుతాయి, వీళ్ళు ఎప్పుడు రెస్ట్ ఎవరేంటి నాకు అని. అప్పుడప్పుడు రెస్ట్ ఇవ్వాలి. దేవుని సందులో సమయాన్ని ఖర్చు పెట్టే విషయంలో నాకు తెలుసు కొంతమంది భక్తులు దేవుని సందులో ఉన్నప్పుడు వాళ్ళ ఆకలి మర్చిపోతారు. అనేకుల కొరకు ప్రార్థన, విజ్ఞాపనలు చేస్తూ. మా తల్లిదండ్రుల గురించి చెప్పగలను ఆ మాట, మా అమ్మమ్మ గారి గురించి చెప్పగలను, చాలామంది దైవజనుల గురించి చెప్పగలను ఆ మాట. ఉపవాసం అనుభవం నీకుందా? ఉపవాసం ఉండి ఏం చేశాడంట? ఆకాశమందున్న దేవునికి విజ్ఞాపన. 4వ అనుభవం విజ్ఞాపన. ఏం చేయాలి మనం కూడా? ప్రార్థన. చాలాసార్లు చెప్తున్నాను నేను, ప్రార్థనా శక్తి ఈ ప్రపంచంలో ఉన్న అన్ని శక్తుల కన్నా గొప్పది. హల్లెలూయా. ఒక అణుబాంబు ఎంత శక్తివంతంగా పనిచేస్తుందో ప్రార్థన అనేది అణుబాంబు కన్నా శక్తివంతంగా పనిచేస్తుంది మన జీవితంలో. హల్లెలూయా. ప్రార్థన. అర్థమైపోయింది నెహెమ్యాకి. నెహెమ్యా ఎన్ని పిహెచ్డీలు చేశాడో, ఎన్ని డిగ్రీలు చేశాడో, ఎంత విద్యావంతుడో నాకు తెలియదు. కానీ చెప్పండి, అంత విద్యావంతుడు కూడా ఆనుకున్న చేసిన పని ఏంటంటే ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేశాడు. హల్లెలూయా. చెయ్యి, ఆ పని చెయ్యి, నువ్వు కూడా 2 అంతల మేలుతో వెళ్తావు, దేవుని ఆశీర్వాదాలు చూస్తావు.
విజ్ఞాపన చేశాడు. మనం ఆ నెహెమ్యా గ్రంథం చదివితే చాలా చోట్ల ఏమంటాడు తెలుసా? ఆకాశమందున్న దేవునికి నేనేం చేశాను? ప్రార్థన చేశాను. రాజు దగ్గరికి వెళ్ళబోతున్నా, ప్రార్థన చేశాను. ఇదిగో సహాయం అడగాలనుకున్నాను, కానీ దేవునికి ప్రార్థన చేశాను. ఇదిగో వాళ్ళతో మాట్లాడాలనుకున్నాను, ప్రార్థన చేశాను. దేవుడు ఆ పనులు ఏం చేశాడు? చక్కబెట్టాడు. అవునండి, ప్రార్థన 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 అనే ఒక చక్కని అనుభవము నీ జీవితంలో కలిగి ఉన్నప్పుడు, దేవుని మీద నువ్వు అంతగా ఆధారపడినప్పుడు నువ్వు ఎంత గొప్ప కార్యాలు పొందుతావు. చేస్తున్నావు ప్రార్థన. ప్రార్థన అంటే ఎంత విసుగుంటుందో. ఎన్ని పాటలు పాడినామండి, పాడేస్తూ ఉంటారు. ప్రసంగం గంటల సేపు చెప్పిన వినేస్తూ ఉంటారు. ప్రార్థన చేయండి అంటే టైం చూసుకుంటారు, కడుపు చూసుకుంటారు, ఇల్లు గుర్తొచ్చేస్తూ ఉంటుంది. నో, క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో ఉన్న విశ్వాసులారా, మీరందరూ ప్రార్థనా పరులు అవ్వాలి. హల్లెలూయా. ప్రార్థన అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఆనందం, ప్రార్థన అంటే ఉల్లాసం మీలో రగలాలా. ప్రార్థన యోధులుగా మీరు మారాలా. విజ్ఞాపన చేసి తిని, ప్రార్థన చేసి తిని. మార్టిన్ లూథర్ ఒక మాట అంటాడు, ప్రార్థన పైకి వెళ్తుంటే కృప ఎక్కడికి వస్తుందంట? క్రిందకు వస్తుందంట. ప్రార్థన పైకి వెళ్ళకుండా కృప కిందకి రాదు. నీ మీద దేవుని కృప కలగాలంటే చేయి ప్రార్థన. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు, ప్రార్థన వినే దేవుడు మనకున్నాడండి. ఇదిగో అతడు ఒక ఉద్యోగస్తుడు అయినప్పటికీ కూడా తన ఏదో రికమెండేషన్ల ద్వారా, తన సత్తా జ్ఞానం ద్వారా, తెలివితేటల ద్వారా, అధికారుల ద్వారా ఏదో చేసేయాలని చూడలేదు. నేను ఒక మాట చెప్తాను, నా బైబిల్లో కూడా రాసుకుంటాను. 100 పనులు చేసినా, 100 ప్రయత్నాలు చేసినా, 100 ప్రయాసలు నువ్వు పడినా ఒక్క ఫలితం కూడా పొందుతావో లేదో నాకు తెలియదు, కానీ ఒక్క ప్రార్థన నువ్వు చేస్తే 100 ప్రయోజనాలు నువ్వు పొందుకుంటావు. ఆమేన్, హల్లెలూయా. అద్భుతాలు నీ జీవితంలో చూస్తావు. సాధ్యమే, దేవునికి అన్నీ సాధ్యమే. చేస్తాడు నీ జీవితంలో. నీ కన్నీరు తుడిసామా, మరలా నేను సంతోషించగలనా? తప్పకుండా సంతోషిస్తా. ఈ రోగము నన్ను విడిచిపెట్టి వెళ్తుందా? ఖచ్చితంగా విడిచిపెట్టి వెళ్తుంది. నా భర్త మారుతాడా? ఖచ్చితంగా మారుతాడు. నా పిల్లలు మార్పు చెందుతారా? మారుతారు. నా స్థితి మారుద్దా? మారుద్ది. మీరు ఏమన్నా నాకు చెప్పండి, వాటన్నిటికీ జవాబు వేసే దగ్గర ఉంది. హల్లెలూయా, ఉంది. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే ఇదిగో ఈ పనులను చేయకపోవడం వల్ల. దేవునితో ఆ విధేయత, దేవునిని ప్రేమించే అనుభవం, దేవుని దగ్గరికి వచ్చే అనుభవం. నిజంగా నెహెమ్యాలో ఇంకో అనుభవం చెప్తాను. తన ఆనందం కన్నా, తన ప్రయోజనం కన్నా యెరూషలేము ప్రాకారాల గురించి అతడు ఏం చేశాడు? ఆలోచించాడు. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని 122వ కీర్తన 6వ వచనంలో చూస్తాం. యెరూషలేమును ప్రేమించాడు. ఒక మాటలో చెప్తాను, నెహెమ్యా చాలా తెలివైనోడండి. ఏది బాగుంటే తన బాగుంటాడో తనకు అర్థమైంది. హల్లెలూయా. దేవుని సంఘం క్షేమంగా ఉంటే, దేవుని మందిరం క్షేమంగా ఉంటే, ప్రాకారాలు క్షేమంగా ఉంటే మేమందరం క్షేమంగా ఉంటాం. మీరు ఆ మాట కూడా చూడొచ్చు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయంలో, మరి ఇర్మియా గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి మాట రాయించాడు. చూద్దాం, చూడండి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయంలో ఆ మాట చూద్దామా? ఆ పట్టణం యొక్క క్షేమం కొరకు మీరు ప్రార్థన చేయండి. ఆ పట్టణం యొక్క క్షేమము మీ క్షేమమును కారణమవుతుందని 29వ అధ్యాయం అనుకుంటా, 29వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. 7వ వచనం చదువుకుందాం. 29. నేను మిమ్మల్ని చెరగొనిపోయిన పట్టణం యొక్క క్షేమము కోరి దాని కొరకు మీరు ప్రార్థన చేయండి. దాని క్షేమమునకు ఏమైతుంది? కారణమవుతుంది. దేవుని పట్టణము, దేవుని సంఘము క్షేమంగా ఉండాలని ప్రార్థన. నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకో, నేను కాదన్నట్లే. నీ క్షేమం కొరకు నువ్వు ప్రార్థన చేయి, నీ మేలుల కొరకు ప్రార్థన చేయి. కానీ నీ ప్రార్థనలో దేవుని సంఘ క్షేమం కూడా ఉంటే ఇండైరెక్ట్గా ఆ క్షేమం ఎవరికి కారణమైపోద్ది? నువ్వు క్షేమంగా ఉంటావు. ఇప్పుడు నేను చెప్తున్నాను వినండి. ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మేలు పొందుతారు. మీరందరూ దేవుని సందులో ఇతరుల కొరకు, సంఘం కొరకు, సేవకుల కొరకు, దేశం కొరకు మీరు ప్రార్థనలో దేవుని సందులో విశ్వాసంతో గడిపితే ఆ క్షేమము మీ క్షేమానికి కారణమైపోద్ది. హల్లెలూయా. మీరు బాగుంటారు. ఒక సామెత ఉంటుంది, ఊరు పండితే ఓ కన్నా దొరుకుద్దంట. అర్థమైందా?
దేవుని సంఘాలు బాగుంటే, దైవజనులు బాగుంటే, దేవుని బిడ్డలు బాగుంటే దేశాలు బాగుపడతాయి, సమాజాలు బాగుపడతాయి, నాయకులు బాగుపడతారు, ఇదిగో క్షేమం జరుగుద్ది. అందుకే దేశము క్షేమంగా ఉండాలంటే బండ సందులలో నిలిచేవారు కావాలి, నెహెమ్యా లాంటి వారు కావాలి. ఇంకో మాట చెప్తాను, నువ్వు చేసే పని పిచ్చి పని కాదు. నువ్వు ప్రార్థిస్తున్నావు చూడు, ఆ పని నీకు శ్రేష్టమైనది, నీకు మేలుకరమైనది, నీ ద్వారా అనేకులకు అది ప్రయోజనం తెచ్చేదే. విజ్ఞాపన చేస్తున్నావా? నేర్చుకోండి. విజ్ఞాపన కర్తలారా అనే మాట మనం యెషయా గ్రంథంలో చూస్తాం. విజ్ఞాపన చేయువారలారా, విజ్ఞాపన కర్తలారా, విశ్రమింపకండి, మీ కన్నులకు కునుకు రానివ్వకండి. దేశం పాడైపోతుంటే, కుటుంబాలు పాడైపోతుంటే, ప్రజలు పాడైపోతుంటే, నీ బిడ్డలు పాడైపోతుంటే, సాతానుడు గోతులు తవ్వుతుంటే, నీ కుటుంబానికి కీడు చేయాలని అపవాది ప్రయత్నం చేస్తుంటే నువ్వు మౌనంగా ఎలా ఉండగలుగుతున్నావు? చెయ్యి ప్రార్థన. ప్రార్థన తప్ప ఇంకా మరో సోర్స్ లేదని నెహెమ్యాకు అర్థమైంది, కానీ మనకు అర్థమవుతుందా? ప్రార్థనకు అసాధ్యమైనది ఏదీ లేదని నెహెమ్యాకు తెలిసింది, నీకు తెలిసిందా? ఈరోజు తెలుసుకుంటే నీ అంత అదృష్టవంతులు మరొకరు లేరు. నేను ఇప్పుడు ఒక మాట అంటాను, ఏ విద్య ఉన్నా లేకపోయినా అంగలార్పు విద్య నేర్చుకోండి. హల్లెలూయా. ప్రార్థనా విద్య నేర్చుకోండి. ఇది మీకు ఘన విజయాలను ఇస్తుంది, ఇది మీకు సహాయం చేస్తుంది, ఇది మీ జీవితంలో శిథిలమైపోయిన గోడల్ని కట్టిస్తుంది. ప్రార్థన మరలా మీకు రూపాన్ని ఇస్తుంది. ప్రార్థన మరలా మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది, మీ స్థానాన్ని నిలబెడుతుంది, రెండంతలుగా మీ జీవితంలో మేలు కలిగిస్తుంది. ప్రార్థన నిర్లక్ష్యం చేయొద్దు. ఓపిక తెచ్చుకోండి. దేనికి ఓపిక తెచ్చుకోవాలా? కబుర్లు ఆడడానికి కాదు, నిద్రపోవడానికి కాదు, వాళ్ళని వెళ్ళి 10 మాటలు అనడానికి కాదు. ఓపిక తెచ్చుకో. దేనికంటే వాక్యంలో నా మాట చెప్పట్లేదు, ఓపిక కలిగి ఉండుడి అని ఉందా లేదా? దేనికి ఓపిక? ప్రార్థన చేయటానికి ఓపిక, మోకాళ్ళు వేయడానికి ఓపిక తెచ్చుకో, దేవుని సన్నిధిలో గడపడానికి టైం తెచ్చుకో, టైం తీసుకో. ప్రార్థన చేయడం, విజ్ఞాపన చేయడం నేర్చుకో. గతించిన 3 నెలల క్రితం ఒక కుటుంబం మా దగ్గరకు వచ్చారు. కుటుంబం విడిపోయింది. భర్త చాలా శాడిజంతో ఆ భార్యను చాలా హింసిస్తూ, బాధిస్తూ, మరి కొన్నిసార్లు ఆమెను చాలా ఎరాస్ చేస్తూ ఆమెను బయటికి గెంటేస్తే పుట్టింటికి వచ్చేసింది. ఆ సమయంలో ఈ విషయం మాకు చెప్పారు, ప్రార్థన చేయమన్నారు. ఆమెను కూర్చోబెట్టి, ఆమె ఒక మంచి ఉద్యోగస్తురాలు, వాళ్ళ తల్లిదండ్రులు ఉద్యోగస్తులు, డబ్బున్న వాళ్ళే, హైదరాబాదులో చాలా చక్కని స్థానం కలిగిన వాళ్ళే. నేను అన్నాను, పాప నువ్వు అనుకుంటున్నావేమో మా మమ్మీ డాడీ ద్వారా, నువ్వు అనుకుంటున్నావేమో నా జ్ఞానం ద్వారా, మరి ఏదో కౌన్సిలింగ్ల ద్వారా, మరో ద్వారా నీ భర్తను సంపాదించుకుంటావని. అది అసంభవము. విను, నువ్వు ఒక పని చేయి, దేవుని చేరు, ప్రభు దగ్గరకు రా. నువ్వు నేర్చుకోవాల్సిన నువ్వు నేర్చుకో, నువ్వు నేర్చుకోవాల్సిన తగ్గింపు నువ్వు నేర్చుకో. దేవుని దగ్గర ప్రభువా నాకు నేర్పించు, నా కుటుంబాన్ని ఎలా నడిపించుకోవాలని ప్రభువుని అడుగు, ప్రభువుకి అప్పగించుకో. నీ కుటుంబాన్ని దేవుడు కడతాడని ప్రవచనాత్మకంగా ఆమెను కౌన్సిలింగ్ చేశాను. నేను ప్రార్థనాపూర్వకంగా ఆమెతో మాట్లాడాను, ధైర్యంగా విశ్వాసంతో ప్రార్థన చేసి, నీ కుటుంబాన్ని దేవుడు కడతాడు, డోంట్ వరీ, ప్రభు నిలబెడతాడు. అక్క అది అసాధ్యం అక్క, ఇక గెట్ అవుట్ అన్నాడు. ఇంకా నా ముఖం చూపించొద్దు నువ్వు అన్నాడు. ఇక నీకు నాకు డివోర్సే, అవి ప్లాన్ చేసుకుందాం అన్నాడు. అతను కూడా ఏవేవో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు నేను ఎవరిని పంపించినా, ఎంత కన్విన్స్ చేసినా అతడు వినడక్క. నేను అన్నాను, నువ్వు ప్రార్థన చేయి, ఉపవాసించో, దేవుని మీద ఆధారపడు, నీ జీవితాన్ని ప్రభుకి అప్పగించుకో, నీ పొరపాట్లు ప్రభు దగ్గర సరి చేసుకో. ప్రభు గివ్ మీ 1 more ఆపర్చునిటీ అని అడుగు, ప్రభు కార్యం చేస్తాడు. అన్నప్పుడు ఎంత మహాదేవుడు, ఎంత గొప్ప దేవుడు తెలుసా? నువ్వు వద్దే వద్దు అన్నవాడు గత నెలలో ఆ బిడ్డకు ఫోన్ చేసి, రామ్మ నా ఇంటికి, నేను ఇంకిప్పుడు నేనేమనను, నువ్వు నాకు కావాలి, ఇదిగో నేను మంచిగా చూసుకుంటాను అని ఫోన్ చేసి తన భార్యను తన ఇంటికి పిలిపించుకున్నాడు. ఆమెను హల్లెలూయా. అసాధ్యాన్ని సాధ్యం చేసే దేవుడు నీకున్నాడు. దేనికి కురింగిపోకో, దేనికి భయపడకో, టెన్షన్ ఫీల్ అయిపోకు, రోగాలు పెంచుకోకు, ఆలోచించి పిచ్చిదాని అయిపోకు, మరి లేకపోతే మెంటల్ పేషెంట్ అయిపోకు, లేకపోతే ఏవేవో షుగర్లు బీపీలు పెంచుకొని ఇబ్బందులు పడకు, వాళ్ళని వీళ్ళని దూషించి అందరికీ దూరం అయిపోకు, చెడిపోయిన వ్యక్తిగా అయిపోవద్దు, అందరికీ బ్యాడ్ అయిపోవద్దు. నోరు మూసుకొని ప్రభు దగ్గరికి వచ్చాయి, ఆయన పాదాలు పట్టుకో. ఈ మాట నాకు చాలా ఇష్టం. బైబిల్లో ఫిలిప్పీల పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, దేనిని గూర్చి, అది చిన్న సమస్య అయినా పెద్ద సమస్య అయినా, నమ్ముతున్నారా మీరు?
చిన్నదైనా పెద్దదైనా దేని గురించి కూడా మీరు ఏం చేయొద్దు, చింతించొద్దు. కానీ ఏం చేయమంటున్నాడు? ప్రతి విషయంలో ఏం చేయండి? ప్రార్థన విజ్ఞాపనముల చేత. నేను అంటాను గొప్ప ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి లాగా పాడే గాయకుల కన్నా, హేమీ ప్రసంగికుల కన్నా, బోధకుల కన్నా, గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారి కన్నా మోకాళ్ళు వేసి దేవుని సన్నిధిలో సమయం గడిపి ప్రతి విషయాన్ని ప్రభు పాదాల దగ్గర పెట్టేవాళ్లే విజయ వీరులుగా మిగిలిపోతారు. హల్లెలూయా. వీళ్ళేనండి విజయాలు చూస్తారు. ఖచ్చితంగా నువ్వు విజయం చూస్తావు. ఈరోజు నీ సమస్య ఏదైనా, నువ్వు ఉన్నది ఒక 4 గోడల మధ్యలో లేవు, నువ్వు యేసే పాదాల దగ్గరకు వచ్చావు. ఈరోజు నీ సమస్య ఏదైనా పెట్టు. అది ఒకవేళ చిన్న చిన్న చికాకులు కావచ్చు, అది చిన్న చిన్నవి కావచ్చు, లేదా పెద్ద పెద్దవి కావచ్చు. అది ఏదైనా కానీ ప్రభు పాదాల దగ్గర పెట్టు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. నేను కూర్చుండి ఏడ్చి ఉపవాసం ఉండి విజ్ఞాపన చేశాను. పరలోకమందున్న దేవుడు, ఆకాశమందున్న దేవుడు, పైన ఉన్న దేవుడు, అందరికీ ఉన్నతంగా ఉన్న దేవునికి నేను చెప్పుకున్నాను. నేను మనుషులకు చెప్పుకోలేదు, నరులకు చెప్పుకోలేదు. నేను మనుషులు ఈవెన్ రాజు తన పక్కనే ఉన్నాడు, రాణి తన పక్కనే ఉంది, కానీ వాళ్ళిద్దరికీ చెప్పుకోలే. దేవునికి చెప్పుకుంటానంట. విచిత్రాలు చూడండి మీరు. రాజే అడిగాడంట ఎవరిని, ఏంటి నెహెమ్యా నీ ముఖం అలా ఉంది అంటే కావాలని మొహం అలా పెట్టలేదులే, ముఖం ఎలా ఉందని ప్రశ్నించేలా దేవుడు ఎవరిని చేశాడు? వాక్యంలో ఒక మాట ఉంటుంది సామెతల గ్రంథంలో, రాజు హృదయము దేవుని చేతిలో, చెప్పండి, నీటి కాలను హృదయాలు తిప్పగలిగిన దేవుడు. ఆమెన్, హల్లెలూయా. నిన్ను చూసి మూతి తిప్పుకునేవాళ్ళు హాయ్ బాగున్నావని పలకరింపజేసే దేవుడు చేయగలిగినవాడు ఎవరన్నమాట? నీ దేవుడు అన్నమాట. చిపో అన్నవాళ్ళు రామ్మ నా దగ్గరికి అనగలిగేలా చేయగలిగిన వాడు ఎవరు? దేవుడే. నమ్ముతున్నారా దేవుని శక్తిని? నువ్వు నమ్మితే ఈరోజు ఆ మహిమ చూస్తావు. నెహెమ్యా నమ్మాడు కాబట్టే దాని అధికారాన్ని నమ్ముకోలే, జ్ఞానాన్ని నమ్ముకోలే. అమ్మ రాజుగారి దగ్గర గిన్నె అందించేవాడు మామూలుడు కాదు, న్యూట్రిషనిస్ట్లోనే పిహెచ్డీలు చేసినవాడు అయి ఉండాలి, అవునా కాదా? అన్ని టేస్ట్లు తెలిసినవాడు అయి ఉండాలి, అన్ని మినరల్స్ గురించి తెలిసినవాడు అయి ఉండాలి, అన్ని విటమిన్స్ గురించి తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, చాలా అపార నాలెడ్జ్ కలిగినాడు. తన నాలెడ్జ్ మీద ఆధారపడలే, తన గొప్పతనం మీద ఆధారపడలే, మోకాళ్ళ మీద ఆధారపడ్డాడు. హల్లెలూయా. ప్రార్థన మీద ఆధారపడ్డాడు. అద్భుతాలు చూశాడు. 2 అంతల మేలును పొందుకున్నాడు. ఈ లోకంలో తాను అనుకున్నవి తాను సాధించడమే కాదు, దేవుని చేతిలో ఘనమైన పాత్రగా వాడబడి నెహెమ్యా గ్రంథముగా ఈ పరిశుద్ధ గ్రంథంలో హేమీలకు లేని భాగ్యాన్ని ఇతడు పొందుకున్నాడు. అట్టి భాగ్యం దేవుడిని కూడా ఇస్తాడు. చెయ్యి, ప్రార్థన చేయడం నేర్చుకో, విశ్వాసంలో ఎదుగు, దేవుని మందిరాన్ని ప్రేమించు, దేవుని మరి సంఘాన్ని ప్రేమించు, ఆయన ప్రాకారాలు కట్టబడాలని కోరుకో, ఆయనకు మహిమ రావాలని కోరుకో. నీ పరిస్థితులు ఏదైనా ప్రభు దగ్గర తెచ్చి ప్రభుకు అప్పగించుకో. దేవుడు ఆలస్యం చేస్తాడేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడం. ఒకవేళ ఈరోజు నువ్వు అడిగితే ఈరోజే నీకు మేలు చేయకపోవచ్చు, కానీ చేస్తాడు. ఆమెన్ చెప్పండి. నేను చాలా ప్రార్థనలు చేసుకుంటా ఉంటాను. నాకు ఒక పుస్తకం ఉంటుంది, ఒక ప్రేయర్ బుక్ ఉంటుంది, అందులో అన్నీ రాసుకుంటాను. చిన్నవి కూడా రాసుకుంటాను, చిన్న వాటి నుండి పెద్ద వాటి వరకు కూడా రాసుకుంటాను. అవన్నిటినీ నేను అప్పుడప్పుడు తెరిచి చూసుకుంటా ఉంటే అబ్బా దేవుడు, నేను చేసి మర్చిపోయిన ప్రార్థన, పాత పుస్తకాలు తీసుకున్నప్పుడు నేను చేసి మర్చిపోయిన వాటన్నిటికీ దేవుడు ఇప్పుడు ఆన్సర్లు ఇవ్వడం నేను చూడగలుగుతున్నాను. హల్లెలూయా. దేవుడు మర్చిపోయేవాడు కాదు. నీ ప్రార్థనలన్నీ వింటాడు. కృంగిపోకో, బాధపడకు. మనుషులు బయటోళ్ళు ఇంకా నాకేం కార్యం జరగట్లేదు, నా బతుకెందుకని తమ జీవితాలు చాలించుకుంటున్నట్టు నువ్వు అలా చేయొద్దు. మొన్న ఒక వార్త వింటున్నాను నేను. ఖమ్మంలో మీటింగ్కి వెళ్తే ఒక సహోదరి చెప్తుంది, ఎంటెక్ చదువుకున్నాడండి మా మరిది, 4-5 ఉద్యోగ ప్రయత్నాలు చేశాడండి, ఉద్యోగం రాలేదండి, ఎందుకు నా బతుకని చెప్పి మందు మింగి చచ్చిపోయాడండి. మంచి తెలివైనోడు, జ్ఞానవంతుడు, అందగాడు, చనిపోయాడు. మా అందరికీ దుఃఖాన్ని కలిగించాడు. ఒకవేళ లోకము నిన్ను చేదరించుకోవచ్చు, లోకానికి ఉద్యోగం ఇవ్వను పో అనొచ్చు. నేను ధైర్యంగా మాట చెప్తున్నాను, నా దేవుడు ఎంత గొప్పవాడంటే నీకు ఉద్యోగం ఇవ్వను పో అన్న వాళ్ళ ముందే అనేకులకు నిన్ను ఉద్యోగాలు ఇచ్చేవాడిగా మార్చగలడు నీ దేవుడు. హల్లెలూయా. అంత స్థితి నీకు ఇవ్వగలిగినవాడు, చేతకాని వాడు కాదు. నీకు ఆ కృప ఇవ్వగలరు. నాకు అలాంటి వాళ్ళు చాలామంది తెలుసు. నేను చాలామంది చూసాను దేవుని బిడ్డల్ని. నిషేధించబడిన రాయి మూలకు అలా రాయిగా మిగిలిన వాళ్ళు చాలామంది ఉన్నారు.
దావీదుని అందరూ అన్నారు, రే నువ్వా గొల్యాతు నువ్వు సంతావా, బొడ్డోడా చేతకానోడా, గొర్రెలు కాసుకోవడం మాత్రం నీకు తెలుసు, నీకేమొచ్చురా అన్నారు. ఆ దావీదే ఇశ్రాయేలు ప్రజలందరినీ రక్షించేవాడు అయ్యాడు. చేస్తాడు నిన్ను కూడా అలా. చేయి ప్రార్థన, ప్రభు పాదాలు పట్టుకోవడం నేర్చుకో, దీనత్వం నేర్చుకో, దేవుని కాళ్ళు పట్టుకో, నీ అంశాలు ఏంటో నీ సమస్యలు ఏంటో ప్రభు దగ్గర తీసుకురా. నెహెమ్యాకి ఇచ్చిన ఆధిక్యతలు దేవుడు నీకు కూడా ఇస్తాడు, రెండంతల మేలు నీకు దేవుడు చేస్తాడు. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ మోకాళ్ళు వేయడం నేర్చుకోండి. ప్రార్థన అనంగానే ఈ అనుభవంలోకి రండి. ఒకవేళ మోకాళ్ళు వేయలేకపోతే ప్లీజ్ స్టాండ్ అప్, లేచి నిలబడండి. ఒక్కసారి కంఫర్ట్ జోన్ వదలండి, అలా కూర్చొని ఉండిపోవడం కాదు, కానీ ప్లీజ్ స్టాండ్ అప్ ఆర్ నీల్ డౌన్. లైవ్లో చూసే మీరు కూడా మీ ఇళ్లల్లో చూస్తుంటే కనుక మీరున్న స్థలాల్లో మోకాళ్ళేయండి. అమ్మ రెండంతల మేలును నేను నీకు చేయబోతున్నానని ప్రభు వాగ్దానం చేశాడు. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నుండి మేలుతో వెళ్తావా? మేలు పొందకుండా వెళ్ళిపోతే నీ అంత అజ్ఞాని, నీ అంత అమాయకురాలు, నీ అంత అమాయకుడు ఎవ్వరు లేరంటాను నేను. దేవుడు నీకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈరోజు మరలా ఒక శుక్రవారం చూడగలిగే కృప ఇచ్చాడు దేవుడు నీకు. మరలా గొప్ప కార్యాలు నీ జీవితంలో ఆయన జరిగించడానికి ఇష్టపడుతూ ఆయన నీకు ఈ రోజు ఇచ్చాడు. దేవుని సేవకులు నీ కొరకు ఇక్కడ ఏర్పాటు చేసి దేవుడు నీతో మాట్లాడాడు. ఏ మేలు కొరకు ఎదురు చూస్తున్నావు? నువ్వు పొందడానికి అర్హుడవే, నువ్వు పొందడానికి అర్హురాలవే. సాతాను అంటాడు, ఛీ నీకు మేలే కలగదు, నీ బతుకింతే, నీ జీవితం ఇంతే, నీ ఏడుపింతే అని సాతాను నిన్ను బెదిరించి అదిరించి నిన్ను దేవుని కృపకు దూరం చేయొచ్చు. కానీ దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్ముతున్నావా? కోటను ప్రవేశించండి, కోటలోనికి రండి. కోట బయట ఉండకండి, కోటకు వెలుపలగా ఉండకండి, దేవునికి దూరంగా ఉండకండి, దేవునికి దగ్గరగా రండి, దేవుని ఆశ్రయించండి, దేవుని ఆనుకోండి. ప్రతి విషయాన్ని ప్రభువుకు అప్పగించండి. ఏ చీకు చింతలు నీలో ఉన్నాయో, ఏ బాధలు నీలో ఉన్నాయో, ఏ బాధలో ఏ సమస్యలతో నువ్వు ఇక్కడికి వచ్చావో నాకు తెలీదు. ఏ వేదనతో నువ్వు ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు లైవ్లో చూస్తున్నావు నాకు తెలీదు. నీ దేవుడు ఎంత గొప్పవాడో నీకు తెలుసా? పడిపోయిన గోడలు ఎవడి ద్వారా జరగదది. ఎంతమంది చక్రవర్తులు బలశాలులు పూనుకున్న ఆ కార్యము జరగదు. ఎంతమంది సివిల్ ఇంజనీర్లు, ఎంతమంది కాంట్రాక్టర్లు, ఎంతమంది బిల్డర్స్, ఎంతమంది మేస్త్రులు చేసిన ఆ పని జరగదు. కానీ 52 రోజుల్లో నెహెమ్యాకి ఆ పని జరిగిపోయింది. కారణము దేవుని మీద ఆనుకున్నాడమ్మా. నువ్వెవరి మీద ఆనుకుంటున్నావు? నీ శక్తి, నీ బలాన్ని, నీ మనుషుల్ని, నీ డబ్బుని నమ్ముకోవద్దు. ప్రభువుని నమ్ముకుంటావా? ప్రభువా నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా, నీ మీద నేను ఆధారపడుతున్నానయ్యా. అందరూ చేయండి, అందరూ నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ఇది మీరు ఏదో జరజరా వెళ్ళిపోయే ఇది కాదు, ఇది మీరు కనిపెట్టి ప్రార్థించడానికి ఒక మంచి అవకాశం. ఒక 2 నిమిషాలు అందరూ ప్రార్థన చేయాలి. ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుని అవసరం ఉంది. ప్రతి ఒక్కరికి కూడా దేవుని అవసరం ఉంది. ఎవడు ఆయనకు తప్పుకొని పక్కకి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. ప్రతి ఒక్కరు చేద్దాం. దిస్ ఈజ్ ద టైమ్ టు ప్రే. దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకో. ప్రభువా నా జీవితంలో నీ కార్యాలు జరగలయ్యా. నా శక్తి నాకు, నా యొక్క జ్ఞానము నాకు బూడిద మిగులుస్తా తప్ప కార్యాలు ఏం చేయలేదయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా చేయండి, అందరూ ప్రార్థన చేయండి. తమ్ముడు, చెల్లి, అక్క, అమ్మ, నీ జీవితంలో ఏ కార్యాల కొరకు దేవుని దగ్గర ఎదురు చూస్తున్నావు? శత్రువు బాగా నిన్ను వేధిస్తున్నాడా? ఎక్కువ దాడి చేస్తున్నా? నీ మనసు మీద దాడి చేస్తున్నాడా? నీ శరీరం మీద దాడి చేస్తున్నాడా? నీ ఇంటి మీద దాడి చేస్తున్నాడా? నీ ఆధ్యాత్మిక జీవితం మీద వాడు దాడి చేస్తున్నాడా? ఈరోజు ప్రభు దగ్గర నిన్ను అప్పగించుకో. ప్రభువా, టోబియా, సన్బలటు, గెషం అనేవారు ఎన్ని దాడులో, 1 కాదు 2 కాదు, ఎన్ని మాటలో నువ్వు కట్టిన గోడ మీదకి నక్కెళ్తే పడిపోద్ది, వేస్ట్, నువ్వు చేయగలవా ఈ పని అని కూలగొట్టారు, పడగొట్టారు, హింసించారు, బాధించారు. అయినను అద్భుతం జరిగింది. నీ పనిని ఒకవేళ హింసించేవాళ్ళు, నిందించేవాళ్ళు, అవమానపరిచేవాళ్ళు, నిన్ను నిషేధించే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు ఉన్నాడు. దేనికి నువ్వు కృంగిపోవద్దు. అద్భుతాలు నీ జీవితంలో నువ్వు చూడబోతున్నావు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా,
నువ్వు మేలు చేసే దేవుడువయ్యా, రెండంతలు మేలు నాకు ఇచ్చే దేవుడుగా నువ్వు ఉన్నావయ్యా. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ మేలు నేను అందుకోవడానికి ఇష్టపడుతున్నా, నీ కార్యాలు నేను చూడాలని ఇష్టపడుతున్నా, నా ఆధ్యాత్మిక జీవితంలోకి ఎదుగుదలని నేను కోరుకుంటున్నా. నెహెమ్యా వలె నేను కూడా మేలు పొందుతాను. అమ్మ, చాలామంది జీవితంలో విచారకరమైన విషయం ఏంటంటే, మేలు చేసే దేవుని ముందు పెట్టుకొని ఆయన చేతుల్లో మేలును అందుకోకుండా వెళ్ళిపోతున్నారు. అడగకుండానే, ప్రార్థించకుండానే, అవిశ్వాసముతో, ప్రార్థనాహీనతతో మేలులు పొందలేకపోతున్నారు. ఈ రోజు అలా ఉండడానికి వీల్లేదు. విశ్వాసంతో, కన్నీటితో ఆయన సందులో ఆయన పాదాలు పట్టుకొని, ప్రభువా నా శత్రువు నన్ను చూసి అధైర్యపడాలి. నేను కాదు భయపడిపోయేది, నేను కాదు భయపడిపోయేది, నా దేవుడు నా జీవితంలో ఈ కార్యం చేశాడని శత్రువు గ్రహించాలయ్యా. నా శత్రువు గ్రహించినట్లుగా నా జీవితంలో కార్యాలు చేయి, నా కుటుంబంలో కార్యాలు చేయి, నా ఆరోగ్య విషయంలో కార్యాలు చేయి, నా సంఘం విషయంలో గొప్ప కార్యాలు చేయి అని నువ్వు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుడు మేలు చేస్తాడు. యేసయ్యా యేసయ్యా